ఒక 4 months బ్యాక్ బీపీపీ యూనివర్సిటీలో చదువుతున్న ఒక ఇండియన్ స్టూడెంట్, నార్త్ ఇండియన్ అమ్మాయి, యూకే ఇమిగ్రేషన్ వాళ్ళు బోర్డర్ దగ్గర స్టాప్ చేశారు. ఎందుకంటే ఎంక్వైరీలో భాగంగా అమ్మాయిని నువ్వు ఎక్కడుంటావని అడిగితే యూనివర్సిటీ వాళ్ళు ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఉంటా అని చెప్పిందంట. నీకు యూకేలో ఎవరైనా తెలుసా అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యూకేలో ఒక 10 years నుంచి ఉంటున్నాడని చెప్పిందంట. సో వాళ్ళప్పుడు అతను నెంబర్ తీసుకొని కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వచ్చింది. తర్వాత వాళ్ళు యూనివర్సిటీకి కాల్ చేసి ఆ స్టూడెంట్ జెన్యూనా కాదా వెరిఫై చేసుకున్నారు. సో యూనివర్సిటీ వాళ్ళు ఆ స్టూడెంట్ జెన్యూన్ అని కన్ఫర్మ్ చేశారు. ఈ అకామిడేషన్ గురించి అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఎలాంటి ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయము, కాకపోతే యూనివర్సిటీకి వస్తే ఆ ఒక్క రోజుకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పారంట. ఎవరైతే ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆ అమ్మాయికి ఎలా వెళ్ళాలి యూనివర్సిటీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే ఇమిగ్రేషన్స్ వాళ్ళది డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని. అదే ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అయితే అక్కడ నుండి అక్కడికే రిటర్న్ పంపించేవాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఎవరైతే కొత్తగా యూకేకి వస్తున్నారో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా అకామిడేషన్ ఉంది అని చెప్పినా కూడా booking.comలో కానీ ఏదైనా అకామిడేషన్ వెబ్సైట్లో ఒక 1 monthకి మీరు హోటల్ బుక్ చేసుకోండి. హోటల్ బుక్ చేసుకునేటప్పుడు ఫ్రీ క్యాన్సిలేషన్ అండ్ పే ఎట్ చెక్ ఇన్ అనే ఈ 2 options సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు కానీ ఎలాంటి పేమెంట్ డిడక్ట్ చేసుకోరు. మీరు యూకేకి వచ్చిన తర్వాత ఎలాగో ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ అకామిడేషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇమిగ్రేషన్స్ వాళ్ళు అడిగినా కూడా మీకు వ్యాలిడ్ ఎవిడెన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి రిస్క్ నుండి మీరు సేవ్ అవ్వాలంటే ఈ పని చేయండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి.